కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు అసంతృప్తులపై కూడా అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన రేవంత్ రెడ్డి ఇవాళ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమాలోచనలు చేయనున్నారు. ప్రభుత్వ పాలన పథకాల అమలుతో పాటు పార్టీ పరిస్థితులు, సంస్థాగత ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలో మరో కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. 96 మంది నేతలకు తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో కీలక పదవుల్ని అప్పగిస్తూ జాబితా రిలీజ్ చేసింది. ఇవాళ టీపీసీసీలో 5 కమిటీల్ని ప్రకటించిన ఏఐసీసీ తాజాగా 27 మంది నేతలకు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, 69 మందికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా అవకాశం కల్పించింది. కార్యవర్గంలో ఒక ఎంపీతో పాటు 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలకు అవకాశం కల్పించింది అధిష్టానం. టీపీసీసీ ఉపాధ్యక్షులుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణతో పాటు ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, బసవరాజు సారయ్యలకు స్థానం కల్పించింది. జనరల్ సెక్రటరీలుగా ఎమ్మెల్యేలు వెడ్మా బొజ్జు, పర్ణికారెడ్డి, మట్టా రాగమయ్యకి అవకాశం కల్పించింది. టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పదవుల్లో సామాజిక న్యాయానికి, మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది కాంగ్రెస్ పార్టీ. 27 మంది ఉపాధ్యక్షుల్లో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 పదవుల్ని కేటాయించారు. వీటిలో 67% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. అలాగే 69 ప్రధాన కార్యదర్శి పదవుల్లో బీసీలకు అత్యధికంగా 26, ఎస్సీలకు 9, ఎస్టీలకు 4, ముస్లింలకు 8 పదవులు ఇచ్చారు. వర్కింగ్ ప్రెసిడెంట్ల లిస్ట్ పై కూడా త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ కేబినెట్ లో 3 బెర్తుల్ని ఫిల్ చేసిన అధిష్టానం వారికి శాఖల కేటాయింపుపై దృష్టి పెట్టింది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నూతన మంత్రులకు శాఖల కేటాయింపు, పోర్ట్ఫోలియోల మార్పులు, అసంతృప్తులపై చర్చలు జరిపారు. ప్రస్తుతం సీఎం దగ్గరున్న పలు కీలక శాఖల్ని ఇతర మంత్రులకు కేటాయించే అంశంపై కేసీ వేణుగోపాల్తో సుదీర్ఘంగా చర్చించారు రేవంత్ రెడ్డి. గంటపాటు సాగిన ఈ భేటీలో మంత్రులకు శాఖల కేటాయింపుపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మంత్రుల దగ్గరున్న శాఖలు 18 నెలలుగా వారి పనితీరుపై చర్చించినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రుల దగ్గర అదనంగా ఉన్న శాఖల సమాచారాన్ని కేసీ వేణుగోపాల్కి అందించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి దగ్గర హోం, ఎడ్యుకేషన్, మున్సిపల్, మైనింగ్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వెల్ఫేర్, కమర్షియల్ ట్యాక్స్, లా, లేబర్, స్పోర్ట్స్, యువజన శాఖలు ఉన్నాయి. వీటిలో కొత్త వారికి పలు శాఖలను అప్పగించడంతో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లోనూ మార్పులు చేయాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలిసింది. అదే ఫైనల్ అయితే డిప్యూటీ సీఎం మొదలు కీలక మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉండొచ్చని చెబుతున్నారు. నూతనంగా మంత్రి బాధ్యతల్ని చేపట్టిన గడ్డం వివేక్ కు లేబర్, మైనింగ్, స్పోర్ట్స్ శాఖలను ఇవ్వనున్నట్లు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే వాకిటి శ్రీహరికి లా, యూత్, పశుసంవర్ధక శాఖలు లేదా మత్స్యశాఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అప్పగిస్తారని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వీటితో పాటు మంత్రి పదవిని ఆశించి భంగపడ్డ వారి వివరాలతో పాటు వారిని శాంతింపజేసే అంశాలపై కూడా కేసీ వేణుగోపాల్తో సీఎం మాట్లాడినట్టుగా తెలిసింది. అలాగే రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ తో పాటు కార్పొరేషన్లపై ఫోకస్ పెట్టాలని సీఎం కు సూచించినట్టు తెలిసింది. బీఆర్ఎస్ లో అంతర్గత లొల్లి, బీజేపీ, బీఆర్ఎస్ ల మధ్య రహస్య ఒప్పందాలను ఎండగడుతూ ప్రస్తుతం పార్టీని మరింత బలోపేతం చేయాలని సీఎం కు అధిష్టానం నిర్దేశించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.